ఖైరతాబాద్ వినాయక చవితి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఖైరతాబాద్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బారికేడ్ల ఏర్పాటుతో పాటు ప్రసాద వితరణ, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు వివరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఉచిత కరెంటును ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్న ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్తో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రారంభం కానున్నటువంటి ఒక గణపతి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ అయితే ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగబోతున్నటువంటి ఏర్పాట్లను అయితే ఇక్కడ దానం నాగేందర్ ఎమ్మెల్యే పరిశీలన మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రారంభించబోతున్నారు ఈ యొక్క వేడుకలను తొలిసారిగా. ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి సార్? బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఉంటుంది. రేపు వివిధ కోలాటాలతోని, వివిధ దాండియాతోని, వివిధ కళాకారులతోని స్వాగతం. ముఖ్యమంత్రి గారు వారి సతీమణి ఇద్దరు వస్తున్నారు కాబట్టి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఇక్కడ నుండి ద్వారకా వాడల నుండి ముఖ్యమంత్రి గారికి స్వాగతం వచ్చిన తర్వాత తొలి పూజ ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి గవర్నర్ గారు వస్తారు. మరి దాని తర్వాత భక్తులకు దర్శనం అనేదిగా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే వేలాది మంది, లక్షలాది మంది స్టార్ట్ అయిపోతారు. ఈ రోజు కూడా సాయంత్రం వరకు చాలా మంది వస్తారు. రేపు పొద్దున మాత్రం నేను కూడా సుమారు 1,00,000 మంది వస్తున్నారు. వచ్చే ప్రతి భక్తికి కూడా డైలీ అన్నదానము, ప్రసాదము, పంపిణీ కార్యక్రమం కూడా ఉచితంగా మా ఉత్సవ కమిటీ ద్వారా మేము ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పలు సమీక్షలు నేరుగా ముఖ్యమంత్రి గారే చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ఉచిత కరెంటు కూడా ప్రకటన ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏర్పాట్ల విషయంలో ఎవ్వరు కూడా కాంప్రమైజ్ కావద్దు, ప్రభుత్వ పరంగా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఉచితంగా కరెంటు అన్ని మండపాలకు ఇచ్చేటువంటిది మొదటిసారిగా ఇచ్చారు. ఏ మండపానికి కూడా పోలీసు ఎలాంటి ఆటంకం కల్పించొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా అట్లా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు మేము చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి తొలి నుంచి కూడా దానం నాగేందర్ ఇక్కడ అన్ని రకాల ఇక్కడ కమిటీ సభ్యులే కానీ ఇక్కడ ఉన్నటువంటి శంకరయ్య కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ కర్ర పూజ మొదలుకొని అన్ని ఏర్పాట్లలో కూడా ఇటు ముఖ్యమంత్రి ఆదేశాలతో అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలిస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ గణపతికి సంబంధించి ఇక్కడ మాలను కూడా ఇక్కడ వేసేటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అలంకరణ మొత్తం కూడా పూర్తయిపోయింది. ఎందుకంటే 95% కూడా అలంకరణ పూర్తయిన నేపథ్యంలో దండ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మహాగణనాథుడు ఈసారి మనం చూస్తున్నాం 70 సంవత్సరాల వేడుకనైతే పురస్కరించుకొని ఇక్కడ మనం చూడవచ్చు సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే ఈసారి ఖైరతాబాద్ గణపతి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఇటు అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి ఏదైతే బాలరాముడి ప్రతిమను కూడా ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ నిర్వాహకులకైతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్తో పాటు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఖైరతాబాద్ వద్ద ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధమయ్యాయని చెప్పవచ్చు. కెమెరామెన్ సంతోష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.